Welcome to SumanTV. Now, see friends, మనం లాస్ట్ వీడియోలో టైం రిలేటెడ్ ప్రిపోజిషన్స్ చెప్పుకుంటున్నాం. ఈ టైం రిలేటెడ్ ప్రిపోజిషన్స్లో ఫస్ట్ సిన్స్ ఆర్ ఫర్ చూసాం. అలాగే నెక్స్ట్ ఎట్, ఇన్, ఆన్, నో ప్రిపోజిషన్ డిస్కస్ చేస్తూ ఇంతకు ముందు వీడియోలో మనం ఇన్, ఆన్ కంప్లీట్ చేసాం. ఇన్, ఆన్. బట్ ఈరోజు మనం చక్కగా ఎట్ ఎప్పుడు వాడాలి, అలాగే నో ప్రిపోజిషన్ ఇది ఎప్పుడు అనేది చూద్దాం అక్కడ. ఓకే ఫ్రెండ్స్, నౌ లెట్స్ సీ. సో ఇన్ మెయిన్ పార్ట్స్ ఆఫ్ ద డే, మంత్, ఇయర్, సీజన్స్. ఆన్ డి స్క్వేర్ కదా, అంటే డే, డేట్, పర్టికులర్ డే అయిపోయింది. ఎట్ అనేది ఫ్రెండ్స్ టైంకి సంబంధించినట్టు వాడాల్సి ఉంటుంది. టైం అంటే తెలుసు కదా, ఎట్ 7 AM ఆర్ యూ కెన్ సే ఎట్ 4 PM ఇలా వాడచ్చు ఎట్. ఇలాగే కాకుండా నేను ఒక చిన్న డౌట్ అడుగుతాను, ట్రై చేసి చెప్పండి చూద్దాం. మనకు ఎగ్జాక్ట్గా 12 o'clock అయింది అనుకోండి, 12 o'clock. అప్పుడు మీరు అడుగుతారు కదా, సార్ 12 o'clock మధ్యాహ్నమా లేదా రాత్రి అంటారు, అంతా కూడా రాత్రిపూట. ఒక మధ్యాహ్నం తీసుకుందాం 12. ఈ 12ని మనం ఏమనాలి అంటే AM అనాలా, PM అని చెప్పాల్సి ఉంటుందా? 12 AM ఆర్ PM? నో ఫ్రెండ్స్, ఇట్స్ నెయిదర్ AM నార్ PM. ఇది అది కాదు, ఇది కాదు. 12ని మనం NOON, నూన్ అంటాం. నూన్. ఈ నూన్ అనే దానికి ఎట్ చెప్పాలి అక్కడ. ఎట్. సో ఎట్ నూన్. అలాగే రాత్రిపూట అయితే కనుక యూ కెన్ సే ఎట్ నైట్ ఆర్ ఎట్ మిడ్ నైట్, ఇలాగే కానీ. సో ఇదేమిది టైంకి సంబంధించింది అయితే కనుక హ్యాపీగా ఎట్ చెప్పచ్చు. ఎట్ 7 AM, ఎట్ 4 PM, ఎట్ నూన్, ఎట్ నైట్, ఇలా. అలాగే ఎట్ మనం చక్కగా DAWN, డాన్, ఎట్ డాన్ అని చెప్తాం. ఎట్ డాన్. అలాగే ఎట్ డస్క్. సార్ ఇదేం సార్ డాన్ డస్క్? డాన్ అంటే తెల్లారుజామున, డస్క్ అంటే సంధ్యా అంటే చీకటి పడిన తర్వాత లెక్క. ఇదే మనం ఇంకోలా కూడా చెప్పచ్చు. సో ఎట్, అలాగే ఎట్ డాన్, ఎట్ డస్క్. ఇంకోలా ఇలా చెప్పచ్చు మీరు, ఎట్ సన్ రైజ్, ఎట్ సన్సెట్ అని కూడా చెప్పచ్చు. ఎట్ సన్ రైజ్, ఎట్ సన్సెట్. He begins his work at dawn. He begins his work at sunrise. ఇలాగా ఎట్ dawn, ఎట్ dusk, ఎట్ సన్సెట్. ఈ విధంగా ఫ్రెండ్స్ ఎట్ అనేది టైంకి సంబంధించి వాడతాం. ఇదంతా బాగుంది. మరి వాట్ అబౌట్ నో ప్రిపోజిషన్? ఫ్రెండ్స్ నో ప్రిపోజిషన్ అనేది ఎలా ఉంటుందంటే చూడండి, ఇప్పటిదాకా మీ అందరికీ కూడా ఈ ఆన్, ఇన్, ఎట్ చక్కగా అర్థమైంది. ఈ అర్థమైన దాన్ని మనం దేంతో పోలుస్తామంటే కనుక ఒక ట్యాంక్ ఆఫ్ వాటర్, అంటే ఒక తొట్టిలో నీళ్ళు అలా ఉన్నాయనుకోండి, నిశ్చలంగా కదలకుండా చక్కగా బాగా అలా ఉన్నాయి. దానిలోకి వెళ్ళి మీరు ఇలా తొంగి చూడండి, చక్కగా మన ప్రతిబింబం మనకు అలా కనబడుతూ ఉంటుంది. ఓకే, అదేవిధంగా కాన్సెప్ట్ అర్థమైందంటే కనుక మనల్ని మనం అలా చూసుకోవచ్చు. ఓహో చాలా బాగా అర్థమైంది కదా అని ఇక్కడ. కానీ ఈ అర్థమైనటువంటి చక్కగా ఉండేటువంటి ఈ ట్యాంక్ ఆఫ్ వాటర్ ఏదైతే ఉందో దానిలో ఇప్పుడు నేను ఒక చిన్న రాయి అలా వేయబోతున్నాను. రాయి వేస్తే ఏమో చూడండి, అలాగా అలలు వచ్చేస్తుంటుంది, అంటే రిపుల్స్ అలా వస్తుంది, అది డిస్టర్బ్ అవుతుంది. అలాగే ఇప్పటిదాకా అర్థమైనటువంటి ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఎట్, ఇన్, ఆన్, దీనిపై నేను ఒక చిన్న రాయి వేయబోతున్నాను ఒకటి. ఏంటి రాయి అంటే చూడండి, నో ప్రిపోజిషన్. సి సండే, సమ్మర్, ఓకే. సండే, సమ్మర్ ఇవి ఉన్నాయి కదా, వీటి ముందు వాడకూడదు ప్రిపోజిషన్స్ వాడకూడదు అని చెప్తున్నాను అక్కడ. ఓకే, సండే, సమ్మర్, వీక్, మంత్, ఇయర్. అప్పుడు టెక్మని మీరు అడిగే ప్రశ్న ఏంటంటే, సార్ అదేం సార్ ఇంతకు ముందే సండే వస్తే కనుక ఆన్ సండే, ఆన్ మండే అని చెప్పమన్నారు, అలాగే సమ్మర్ వస్తే కనుక ఇక్కడ ఇన్ సమ్మర్ అని చెప్పమన్నారు కదా అంటారు. అందుకని నేను చెప్పాను కదా, చక్కగా అలా ప్రశాంతంగా ఉన్న కొలంలో నేను ఒక ట్రై టప్ అనేస్తున్నాను ఇక్కడ. ఓకే, ఇంతకీ ఇక్కడ విషయం ఏంటంటే ఈ సండే, సమ్మర్, వీక్, మంత్, ఇయర్ వీటి ముందు కనుక మీరు LNT ఉంచితే కనుక, LNT ఏం సార్?
L అంటే ఏం లేదు ఫ్రెండ్స్, L అంటే కనుక L stands for last, N stands for next, T stands for this. ఓకే, ఇప్పుడు కలిపి చదవండి. లాస్ట్ సండే, నెక్స్ట్ సండే, దిస్ సండే. లాస్ట్ సమ్మర్, నెక్స్ట్ సమ్మర్, దిస్ సమ్మర్. లాస్ట్ వీక్, నెక్స్ట్ వీక్, దిస్ వీక్. ఇవి కలిపి ఉంచి చదివారా, అక్కడ రాకూడదు. ఓకే, యూ కెన్ సే ఐ గో టు టెంపుల్ ఆన్ మండేస్, బట్ ఐ వెంట్ టు టెంపుల్ లాస్ట్ మండే అన్నారు అనుకోండి, ఇక్కడ ఆన్ లాస్ట్ మండే అని చెప్పక్కర్లా. ఆన్ లాస్ట్ మండే అనకూడదు, ఓన్లీ లాస్ట్ మండే. అంటే ఈ లాస్ట్, నెక్స్ట్, దిస్ ఇంకోటి కూడా కలుస్తుంది, అదే ఈ కూడా ఉన్నా. ఈ స్టాండ్స్ ఫర్ ఎవ్రీ. ఓకే, మళ్ళీ చెప్తాను. ఐ గో టు టెంపుల్ ఆన్ మండేస్, ఐ గో టు టెంపుల్ ఎవ్రీ మండే. ఆ ఎవ్రీ మండే అన్నప్పుడు దాని ముందు ఆన్ ఉంచకూడదు. యూ కెన్ సే ఆన్ మండేస్ ఈజ్ ఈక్వలెంట్ టు ఎవ్రీ మండే, ఎవ్రీ. కాబట్టి ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి, ఈ ఎల్ అండ్ టిఈ అంటే లాస్ట్, నెక్స్ట్, దిస్, ఎవ్రీ. లాస్ట్, నెక్స్ట్, దిస్, ఎవ్రీ ఇవి ఉన్నప్పుడు ఈ ప్రిపోజిషన్ దీని ముందు ఉంచాల్సిన అవసరం లేదు. మరొకసారి చెప్తాను, ఈ ఎల్ అండ్ టిఈ అనేది టైంకి సంబంధించింది. అయితే టైం. ఇప్పుడు నేను అడుగుతాను, మిత్రమా నీది ఐడి కార్డ్ ఏదబ్బా? ఐడి కార్డ్. సార్ మై ఐడి కార్డ్ ఈజ్ ఇన్ దిస్ బుక్. అప్పుడు మీరు చెప్తారు కదా, సార్ దిస్ ముందు ఇన్ వాడారు కదా. ఇన్ వాడాను, కానీ అది టైంకి సంబంధించింది కాదు, అది బుక్ కదా. థింగ్ అది వేరు. ఓకే, హియర్ ఇట్ ఈస్ టైంకి సంబంధించింది అయితే కనుక. అందుకని మీరు ఎక్కువ మంది మనం మాట్లాడేస్తుంటాం, ఇన్ దిస్ మంత్, ఇన్ దిస్ వీక్, ఇన్ దిస్ ఇయర్. ఇన్ అనేది మనకు అలవాటు. ఎందుకో తెలుసా? వీ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఆర్ తెలుగు లాంగ్వేజ్. నేను ఈ నెలలో, ఈ వారంలో, ఈ సంవత్సరంలో అన్నప్పుడు ఇన్ దిస్ వీక్, ఇన్ దిస్ మంత్ వాడతారు. ఆ ఇన్ అనేది రాకూడదు మిత్రులారా, గుర్తుపెట్టుకోండి. యూ నీడ్ టు సే హియర్ సో దిస్ వీక్, దిస్ మంత్, దిస్ ఇయర్. అలాగే లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్, ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్, ఎవ్రీ సమ్మర్, ఇలా అంతా కూడా ఎల్ అండ్ టిఈ. ఓకే, లాస్ట్, నెక్స్ట్, దిస్, ఎవ్రీ. ఓకే, రైట్. ఇక ఇలాగే టుడే, tomorrow, yesterday, overnight. వీటి ముందు కూడా ప్రిపోజిషన్స్ వాడకూడదు. ఓకే, టుడే, టుమారో, ఎస్టర్డే, ఓవర్నైట్. ఓకే, దెన్ ఐ మెట్ మై ఫ్రెండ్ ఎస్టర్డే. నోబడీ కెన్ బికమ్ గ్రేట్ ఓవర్నైట్. ఓవర్నైట్ అంటే రాత్రికి రాత్రే. రాత్రికి రాత్రి అలాగ గొప్పగా ఎదిగిపోయినది ఉండదు. ఎదుగుదల అనేది స్టెప్ బై స్టెప్ అలా వెళ్లాల్సి ఉంటుంది అక్కడ. అందుకని ఈ నిదానంగా వెళ్ళేదే కలకాలం నిలుస్తూ ఉంటుంది. షార్ట్ కట్స్ వీళ్ళు అలా పట్టుకుంటే కనుక టప్పని పడిపోవచ్చు. అందుకని ఓవర్నైట్. ఓకే, టుడే, టుమారో, ఎస్టర్డే, ఓవర్నైట్. ఓకే ఫ్రెండ్స్, సో ఇది ఎట్, ఇన్, ఆన్. ఇంతకుముందు వీడియోస్ మనం చెప్పుకుంది సిన్స్, ఫర్. పర్టికులర్గా ఈ సిన్స్, ఎట్, ఇన్, ఆన్ ఆ రెండింటిని చూసేటప్పుడు ఆ తేడా ఖచ్చితంగా తెలియాల్సి ఉంటుంది మీకు. ఓకే, ఆ తేడా ఖచ్చితంగా తెలియాల్సి ఉంటుంది. ఇది ఎంతవరకు అర్థమైంది అని చెప్పడానికి గాను నేను సిన్స్, ఈ ఎట్, ఇన్, ఆన్ రెండు కంబైన్ చేసి ఇక్కడ ఒక 4-5 బిట్స్ రాయబోతున్నాను. 4-5 బిట్స్. సో మీరు కంపేర్ చేస్తూ థింక్ చేయండి. ఆన్సర్స్ కూడా నేను ఇక్కడే చెప్తాను, బట్ ఒక్కసారి థింక్ చేయండి. ఒకసారి ఎట్, ఇన్, ఆన్, నెక్స్ట్ సిన్స్, ఫర్ రెండింటిని కూడా మిక్సప్ చేస్తూ. సిన్స్, ఫర్ అనేది మనం అంతకుముందు వీడియోస్లో చెప్పుకున్నాం. ఇది చూడకపోతే కనుక అంతకుముందు వీడియోస్కి ఒకసారి వెళ్ళి రిఫర్ చేయండి. సిన్స్, ఫర్ ప్లస్ ఎట్, ఇన్, ఆన్. రైట్. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే చక్కగా ఒక 5-6 స్టేట్మెంట్స్ ఇక్కడ రాయబోతున్నాను. అందులో ఏది సూట్ అవుద్దో మీరే గమనించండి. రైట్, ఫస్ట్ వన్. మీకున్న ఆప్షన్స్ ఏంటంటే ఎట్, ఇన్, ఆన్, సిన్స్, నో ప్రిపోజిషన్. ఇక్కడ నేను ఫర్ కలపట్లేదు. ఎట్, ఇన్, ఆన్, సిన్స్, నో ప్రిపోజిషన్. సో చాయిస్ మీరే గుర్తుపెట్టుకోండి. చూద్దాం. ద చైల్డ్ హ్యాస్ బీన్ ప్లేయింగ్ dash 7 AM. The child has been playing dash 7 AM. The child completed the homework dash 7 AM. The child completed the homework dash 7 AM. I come here dash every Friday. I come here dash every Friday. He was born dash 2014. He was born dash 2014.
She has been working here dash 2014. She has been working here dash 2014. I will meet you again dash tomorrow. I will meet you again dash tomorrow. And that's enough. 6 statements. Okay. ఒకసారి మీరు గెస్ చేసి ఇందులో ఏది వస్తుందో గెస్ చేయండి ఫ్రెండ్స్. రైట్. ఫస్ట్ స్టేట్మెంట్, ద చైల్డ్ హ్యాస్ బీన్ ప్లేయింగ్ డాష్ 7 AM. ఎట్ అనుకుంటున్నారా? కాదు కదా, సిన్స్. ఎందుకని? ఇది కొనసాగుతూ ఉందంతా కూడాను, కాబట్టి కంటిన్యూటీ ఉంటుంది అక్కడ. ద చైల్డ్ కంప్లీటెడ్ ద హోంవర్క్ డాష్ 7 AM. ఇక్కడ ఇది ఎట్ అవుతుంది. ఎట్. ఈ స్పష్టత లేకపోతే కనుక కొన్ని ప్రమాదాలు జరుగుతుంటాయి. ఎలాగంటే ఒకసారి నేను ఈ రెండు కలిపి కంపేర్ చేయడం చెప్పకుండా దేనికది విడగొట్టి చెప్పేవాడిని. అప్పుడు ఒకసారి స్పోకెన్ చెప్పేటప్పుడు ఒక స్టూడెంట్ తప్పు చేశాడు. ఏమన్నాడంటే ఐ వాజ్ బోర్న్ ఇన్ 2014 అని చెప్పే బదులు ఆయన ఏమన్నాడు తెలుసా? ఐ వాజ్ బోర్న్ సిన్స్ 2014 అని చెప్పాడు. ఇక్కడ మీరు ఊహించుకుని మీనింగ్ ఏమవుతుందో? సిన్స్ 2014 అంటే కనుక అప్పటి నుంచి పుడుతూనే ఉన్నాను అని వస్తుంటుంది అక్కడ. అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చెప్పేటప్పుడు ఒకసారి ఒక స్టూడెంట్ చెప్పారు అనమాట, ఐ పాస్ 10th క్లాస్ ఇన్ 2010. ఐ పాస్ 10th క్లాస్ ఇన్ 2010 కరెక్ట్. కానీ అతను ఇన్ బదులు ఏమాడారు తెలుసా అండి? ఐ కంప్లీటెడ్ మై 10th క్లాస్ ఆర్ ఐ పాస్ మై 10th క్లాస్ సిన్స్ 2010 అన్నాడు. అక్కడ సిన్స్ అంటే అప్పటి నుంచి ఇంకా కొనసాగుతూనే ఉందని వస్తుంది అంతా కూడాను. కాబట్టి ఆ సిన్స్ ఆర్ ఎట్ ఇన్ ఆన్ ఆ రెండు సరైన క్లారిటీ లేకపోతే కనుక కొంత ఉల్టా పుల్టా మీనింగ్స్ ఉంటుంది అంతా కూడాను. Is it clear? Right. Now let's see here. I come here every Friday. No preposition. LNTE. Last, next, this, every. Next, he was born in 2014. Alage, she has been working here dash 2014. And here you can see here has been working kada continuity undi. You can go with the since 2014. Next one. I will meet you again dash tomorrow. అవసరం లేదు, ఏది ఉండదు. Okay friends. సో ఈ ఎక్సర్సైజ్ ద్వారా ఈ ఎట్ ఇన్ ఆన్ సిన్స్ వీటికి పూర్తి క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో మనం నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టిప్ నేర్చుకుందాం. సో టాప్ 3 టిప్స్ అన్నాను కదా, టాప్ 3 ఎక్కువ మంది చేసే ఎర్రర్స్ టాప్ 3. ఈ టాప్ 3లో ఒకటి వన్ ఆఫ్ వస్తే ప్లూరల్ రావాలి, అది చెక్ చేసుకున్నాం. సెకండ్, సిన్స్ ఫర్ తప్పు చేస్తుంటారు, కానీ ఈ సిన్స్ ఫర్కి ఈక్వల్గా ఈ ఎట్ ఇన్ ఆన్ నో ప్రిపోజిషన్ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఇది సెకండ్ పాయింట్ అవుతుంది. సో థర్డ్ పాయింట్ ఎక్కువ మంచి ఎర్రర్ ఏంటి అది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. సో టిల్ దెన్ బై బాయ్, విల్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. నైస్.